హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక 3 బీహెచ్‌కే ప్రాపర్టీ. అది కూడా డూప్లెక్స్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ కూడా మనకి హైవేకి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ కూడా వీళ్ళు సేల్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో, ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్‌లో ప్రస్తుతానికి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ప్రాపర్టీ వాల్యూ వచ్చి మీకు అరౌండ్ 90,00,000 అయితే వర్తిస్తుంది. సేమ్ వే ప్రైవేట్ ప్రైవేట్ మార్కెట్ వాల్యూ కంపేర్ చేసుకుంటే 1 సీఆర్ ప్లస్ అయితే ఈ ప్రాపర్టీ వాల్యూ ఉంటుందండి. అయినా సరే చాలా తక్కువ ప్రైస్‌కి వీళ్ళు ఈ ప్రాపర్టీని సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఎందుకు ఇంత వాల్యూ ఉన్న ప్రాపర్టీని వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్‌కి వీళ్ళు సేల్ చేస్తున్నారు? ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మనం ప్రాపర్టీకి ఎళ్ళే వే అంతా కూడా మనం క్లియర్‌గా ఈ వీడియోలో చూపిస్తున్నామండి. ఆల్రెడీ ఈ ప్రాపర్టీలకు వీడియో మనం రీసెంట్‌గా కొన్నాళ్ళ క్రితం మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ అప్‌లోడ్ అయితే చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్‌గా అయితే ఈ వీడియోని అప్‌లోడ్ చేసాం. బట్ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో, ఇక్కడ కూడా స్క్రీన్ పైన మన కాంటాక్ట్ నంబర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు అంతా నచ్చినట్టయితే కాల్ చేయండి. మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మన కాంటాక్ట్ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నంబర్ అనేది మీరు ఫీడ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. పూర్తిగా వీడియో చూడండి. ఒకవేళ మీకు అంతా కూడా నచ్చినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నచ్చినట్టయితే కాల్ చేయండి. విజిట్ కూడా తప్పకుండా మేము అరేంజ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారు కదండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది 3rd ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. 3rd అండ్ 4th ఫ్లోర్లో వీళ్ళు ఈ ప్రాపర్టీని డూప్లెక్స్ కింద వీళ్ళు ప్రత్యేకంగా ఈ ప్రాపర్టీలో ఉందామన్న ఉద్దేశంతోనే వీళ్ళు 3rd అండ్ 4th ఫ్లోర్ని వీళ్ళు కొనుక్కొని డూప్లెక్స్ కింద స్వయంగా వీళ్ళే దగ్గరుండి చేయించుకున్నారండి అంతా కూడా. బట్ అయినా సరే ఈ ప్రాపర్టీని వీళ్ళు సేల్ చేసేస్తున్నారు. రీజన్ కూడా చెప్తాను తప్పకుండాను. ప్రాపర్టీ చూసినట్టయితే వెంటిలేషన్ అల్టిమేట్ వెంటిలేషన్ అవుతుందండి. సీలింగ్ వర్క్స్ ఇక్కడ చూసినట్టయితే పైన కిందన కూడా సీలింగ్ వర్క్స్ అయితే చాలా బాగా అయితే చేయించారు. సీలింగ్ లైట్స్ కూడా ఫిట్ చేయడం అయితే జరిగిందండి. ఇదంతా కూడా ఓపెన్ హాల్లో చూసినట్టయితే వెంటిలేషన్ బాగుంది. ఇక్కడ కిందన మీరు ఫస్ట్ ఫ్లోర్లో అయితే మీకు హాల్, డైనింగ్ ఏరియా ప్లస్ మీకు ఏంటంటే ఒక బెడ్రూమ్ ప్లస్ అటాచ్డ్ కిచెన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా, అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. లొకేషన్ విషయానికి వస్తే మనం కొమ్మాది జంక్షన్ అండి. ఇది మన వైజాగ్ ప్రాంతంలో ఉన్న కొమ్మాది జంక్షన్. కొమ్మాది జంక్షన్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఈ లొకేషన్లోని మీకు ఈ ప్రాపర్టీ నుంచి జస్ట్ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్. ఎందుకంటే బ్యాంక్స్కి వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, డైలీ నీడ్స్ మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా అన్నీ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. స్టిల్ మీరు ఒక మూవీకి వెళ్ళాలన్నా కూడా మూవీ థియేటర్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుందండి. ప్రతి సౌకర్యం కూడా దీనికి అందుబాటులో ఉంటుందండి. ఫ్రెండ్స్, వెంటిలేషన్ చూసినట్టయితే ప్రతి రూమ్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈవెన్ చూసినట్టయితే బాత్రూంలో కూడా వెంటిలేషన్ చాలా బాగుందండి. డే టైం ఎక్కడ కూడా మీరు లైట్స్ అనేది ఆన్ చేయవసరం లేదు. అలాగే ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ వాస్తు ప్రకారంగా చూస్తే 100% వాస్తు కలిగిన ప్రాపర్టీ అండి ఇది. అకార్డింగ్ టు వాస్తు దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ప్రాపర్టీ కూడా 100% వాస్తు కలిగిన ప్రాపర్టీ. అండ్ ఇక్కడ కిచెన్ కూడా మీరు చూడొచ్చు. కిచెన్లో కూడా చాలా స్పేషియస్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియా కూడా చాలా బాగుందండి. ఈ ప్రాపర్టీ తలకి అన్డివైడెడ్ షేర్ విషయానికి వస్తే అరౌండ్ 70 స్క్వేర్ యార్డ్స్ అయితే మీకు అన్డివైడెడ్ షేర్ వస్తుందండి. అండ్ పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ కూడా మీకు ఇక్కడ ప్రజెంట్ అయితే 70 నుంచి 75,000 వరకు నడుస్తుందండి. దీని ఫ్రంట్ అంతా కూడా కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు చాలామంది. దీని ముందున్న ప్రాపర్టీ అంతా కూడా కంప్లీట్ ప్రాపర్టీ అంతా కూడా కమర్షియల్గా అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ పర్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా ఎస్ఎఫ్టీ కాస్ట్ 4,500 రూపీస్ ఉందండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి ఈ ప్రాపర్టీ 1900 ఎస్ఎఫ్టీ ప్లస్ 80 ఎస్ఎఫ్టీ ప్లస్ 80 ఎస్ఎఫ్టీ 2 కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాపర్టీకి అయితే మీకు 2 కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉందండి. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి అరౌండ్ 3 ఇయర్స్ అయితే అవుతుంది. బట్ ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ఆక్యుపేషన్లో లేరు. వీళ్ళు కూడా రీజన్ ఏంటంటే వీళ్ళు ఉందామనే ఉద్దేశంతో వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నారు. కానీ
ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలోనే వీళ్ళ పిల్లలకు కూడా మంచి జాబ్స్ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళైతే బెంగళూరుకి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రాపర్టీని వీళ్ళు సేల్ చేసి కంప్లీట్గా వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారండి. ఆల్రెడీ ప్రాపర్టీ ఓనర్ కూడా ప్రస్తుతానికైతే బెంగళూరులో ఉన్నారండి. ప్రస్తుతానికైతే మన వైజాగ్లో లేరు, బెంగళూరులో ఉన్నారు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రాపర్టీని సేల్ చేద్దామని ఉద్దేశం. ఎందుకంటే ఈఎంఐ అనేది వాళ్ళకి బర్డెన్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాపర్టీని సేల్ చేసి కంప్లీట్గా బెంగళూరుకి షిఫ్ట్ అవుతూనే ఉద్దేశం అండి. సో వేరే ఏం కాదండి, వేరే అదర్ ఏమీ లేవు. ఓన్లీ ఫర్ ప్రాపర్టీ క్లోజ్ చేసి కంప్లీట్గా షిఫ్ట్ అవుతున్న ఉద్దేశంతో ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తారు. ప్రాపర్టీ అయితే 100% వాస్తు. ప్రాపర్టీ ప్రైస్ కూడా విషయం కూడా వస్తే చాలా మంచి ప్రైస్ అండి ఇది. సో ఇక్కడ ఒక బాత్రూమ్ చూసినట్టయితే ఈ బాత్రూమ్ కూడా మీకు వెస్టర్న్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ చూసారు కండి, చాలా బాగుంది. అండ్ టోటల్గా ఇది 4 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి. అండ్ ఈచ్ ఫ్లోర్ అయితే 2 ఫ్లాట్స్ వస్తుంది. టోటల్గా 8 ఫ్లాట్స్ అయితే ఉంటుంది. బట్ దాంట్లో ఒక 2 ఫ్లాట్లు వీళ్ళు తీసుకొని డూప్లెక్స్ కింద కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ప్రాపర్టీ తలకి ప్రైస్ విషయానికి వస్తే, ఈ ప్రాపర్టీ తలకి ప్రైస్ అయితే వాళ్ళు ఎటువంటి నెగోషియేషన్ లేకుండా ఒక ప్రైస్ అయితే నాకు చెప్పడం జరిగింది. చాలా కాలం క్రితం వీళ్ళు 90 లక్షలు అయితే దీని ప్రాపర్టీ తలకి ప్రైస్ చెప్పారండి. వీళ్ళు 90 లక్షలు చెప్పిన తర్వాత చాలా కాలం నుంచి నేను బార్గెనింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ కూడా ఈ ప్రాపర్టీ తలకి వీడియో అయితే మనం పెట్టడం జరిగింది. అప్పటి నుంచి నేను బార్గెనింగ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడైతే ఒక ప్రైస్కి వచ్చారండి. 90 lakhs నుంచి చాలా డిడక్ట్ చేసుకుని వచ్చారు. ఆల్రెడీ ఈ ప్రాపర్టీ వీళ్ళు పర్చేస్ చేసిన తర్వాత కొన్నాళ్ళ నుంచి వీళ్ళు ఈఎంఐ కూడా పే చేస్తారు. ఓవరాల్గా వీళ్ళకి ఏంటంటే 1 CR ప్లస్ అయితే వీళ్ళు దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే అయ్యిందండి. టోటల్గా ప్రాపర్టీ వాల్యూ అన్ని ఇలా కౌంట్ చేసుకుంటే 1 CR ప్లస్ అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ ఏంటంటే ఫైనల్గా ఈ ప్రాపర్టీ తలకి ప్రైస్ అయితే వీళ్ళు 79 lakhs చెప్తారు. సో ఫ్రెండ్స్, చూసేవారు కానీ నచ్చినట్లయితే వెంటనే కాల్ చేయండి.